హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్త మోడల్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. మరి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో క్లారిటీగా, నీట్గా, నిదానంగా చూసేద్దాం. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? డిజైన్ అయితే బాగుంది కదా. మరి ఎలా స్టిచ్ చేయాలో, కటింగ్ చేయాలో చూసేద్దాం. మరి ముందుగా మనం ఇక్కడ లైనింగ్ని మనం లెంత్ని బట్టి, బ్లౌజ్ లెంత్ని బట్టి చూసి తీసుకోవాలి. ఇక్కడ నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. బట్ ఖర్చుల కోసం అని చెప్పేసి కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు వదులుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ కోసం అని చెప్పేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ బోట్ నెక్కి 4 ఇంచెస్ మార్క్ చేయాలి. బోట్ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అటు విడ్త్ వచ్చేసి 4, లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మరి కింద కూడా అలాగే డ్రా చేసుకున్నాక షోల్డర్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వచ్చేసి కుట్ల కోసం వదిలేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇటు సైడ్కి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము డౌన్ ఇలాగా రౌండ్ షేప్లో ఇట్లా తీసుకోవాలి. చంక డౌన్ ఇలాగా ఈ షేప్లో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ మార్క్ చేసేద్దాం. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఒక మరి మనం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ షేప్ కోసం అని చెప్పేసి కింద నుంచి 5 ఇంచెస్ మార్క్ అక్కడ ఒక డాట్ అయితే ఇచ్చేసేయాలి. మరి ఇక్కడ నడుము దగ్గర 4 ఇంచెస్ వెడల్పుతో ఇలా మార్క్ చేసేయాలి. మనం కరెక్ట్గా చూసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇటు 4 ఇంచెస్ ఉండాలి, అటు 4 ఇంచెస్ ఉన్నాక నెక్స్ట్ మనం బాక్స్ టైప్లో డ్రా చేసుకోవాలి. బాక్స్ టైప్లో ఇక్కడ లైన్స్ స్ట్రైట్గా రావనుకుంటే మనం స్కేల్ అయితే యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మనం షేప్ అయితే తీసేయాలి. ఇట్లా రౌండ్గా షేప్ తీసుకుంటే మనకి బాగా వస్తుంది అన్నమాట, రౌండ్ షేప్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ షేప్ కోసం ఫస్ట్ చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చేయాలి. డైరెక్ట్గా లైన్ అయితే వేయకూడదు. చిన్న చిన్న డాట్స్ ఇచ్చాక షేప్ కరెక్ట్గా వచ్చింది అనిపించినప్పుడే ఇక్కడ లైన్ డ్రా చేసేసి ఇంకా ఇదంతా మనం ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ కదా, మళ్ళీ ఇక్కడ ఎక్కువ రౌండ్ తీయకుండా జస్ట్ అలా క్రాస్గా తీయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మార్క్ చేసినదంతా కట్ చేసేద్దాం. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కొంచెం కిందికి కట్ చేయాలి. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్కి 1/2 ఇంచు కిందికి కట్ చేయాలన్నమాట. ఇదంతా కరెక్ట్గా కట్ చేసేద్దాం. ఈ కటింగ్ కరెక్ట్గా నీట్గా అయిపోయిన తర్వాత డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. షేప్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకున్నాం. మెయిన్ క్లాత్ కూడా ఇక్కడే కట్ చేసేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. మరీ కట్ చేసుకోకుండా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఫ్రంట్ డౌన్ పార్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో కట్ చేసేయాలి. నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ పై పార్ట్ అనేది నేను శారీ క్లాత్ యూజ్ చేశాను. ఇక్కడ లైనింగ్ బ్లాక్ ఉంది కదా, మరి నేను ఆరెంజ్ కలర్లో కట్ చేస్తాను అన్నమాట. ఈ షేప్లోనే ఆరెంజ్ కలర్ లైనింగ్ యూజ్ చేసి స్టిచ్ చేస్తాను. ఇక్కడ షేప్ కోసం అని చెప్పేసి ఫస్ట్ బ్లాక్ యూజ్ చేశాను. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు మనమైతే స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు. ఇక్కడ బ్లాక్, ఆరెంజ్ నేను 2 కలర్లు యూజ్ చేశాను కదా, ఆపోజిట్లో పైపింగ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి పైపింగ్ వచ్చేసి బ్లాక్ కలర్కి ఆరెంజ్ యూజ్ చేశాను, ఆరెంజ్కి బ్లాక్ యూజ్ చేశాను. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా రాకపోతే చెక్ చేయండి.
ఇక్కడైతే నేను పైపింగ్ చూపించలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ థ్రెడ్ తర్వాత ఇక్కడ లైనింగ్ పైన ఒక స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు లైనింగ్ అన్నది మెయిన్ క్లాత్కి అంతా అటాచ్ చేసేద్దాము. అంటే ఇక్కడ లూజ్ లేకుండా ఫిట్గా పట్టుకొని మొత్తం అంతా ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అన్నది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేయాలి. మరి ఇక్కడ టక్స్లు అనేది వేసేయాలి. ఇలా టక్స్లు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి నడుం పట్టి అయితే జాయింట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ నడుం పట్టి జాయింట్ చేయడం వల్ల టక్స్లు అనేవి పైకి ఇన్స్ట్రుమెంట్ అయిపోకుండా బాగా నీట్గా ఫినిషింగ్ అనేది ఉండడం కోసం ఇలా నడుం క్లాత్ అనేది జాయింట్ చేస్తాను నేనైతే. ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇలాగే చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా ఆరెంజ్ లైనింగ్ యూజ్ చేద్దామని చెప్పేసి బ్లాక్ క్లాత్ పెట్టి ఈ షేప్లో లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. సేమ్ కలర్ అయితేనే బాగుంటుంది కదా, అందుకోసం అలా కట్ చేశాను. ఇక్కడ ఆరెంజ్కి బ్లాక్ పైపింగ్ థ్రెడ్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. బ్లాక్ పైపింగ్ థ్రెడ్ ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం ఈ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైన స్టిచ్ చేసేయాలి. మరి ఇక్కడ లైనింగ్ క్లాత్ పైన ఒక కుట్టు వేసేసుకొని మరి ఇలా క్లాత్ అంతా జాయింట్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ అలా కట్ చేయాలి. ఎక్స్ట్రా ఫుల్ అంతా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా పైన ఇంకా బోట్ నెక్ కాడ పైపింగ్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్యాబ్రిక్ ఇలా రిటర్న్ తిప్పిన తర్వాత కొంచెం అలా మర్చి కుట్టేసుకోవాలి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కింద పార్ట్ని పై పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. డిజైన్ ఎలా వచ్చిందో చూసేద్దాం. మరి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఫినిషింగ్ చెప్పండి ఫ్రెండ్స్. బాగుంది కదా, డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.